ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ముగ్గురు కలిసి పోరాడితే చాలా ఈజీగా అవుతుంది పని. నువ్వు నీకు ఆ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ, ఎంత ఉమ్, మంచి సంతకమైనా కానీ, ఏదైనా కానీ అట్లా ఇట్లా మాట్లాడితే అట్లా అయిపోతుంది. ఉమ్, సింపుల్ అన్నమాట. ఎందుకంటే రాజ్యాధికారం మన మనదంతా మన రాజ్యాంగం పరంగా, రాజ్యాంగ యుద్ధంగా, రాజ్యాధికారంగా వెళ్తున్నప్పుడు మనం చేయాల్సింది ఎవడికి వాడెళ్ళి అడుక్కొచ్చుకోవటం కాదు. ఎవడికి వాడెళ్ళి వాడి వాడి వర్గాన్ని వాడు వాడు పోరాటం చేయడం కాదు. ఇది ఇట్లా చేస్తే ఇంకొక 100 సంవత్సరాలైనా మనం వెనకబడి ఉంటాం. ఎందుకు? అక్కడ రెండు ఎక్కువ మనకి ప్రధానంగా ఎక్కువ ఆ బలాన్ని ప్రదర్శించేది ఏంటంటే, ఒకటి డబ్బు, రెండు రెండు అధికారం. 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 కాబట్టి ఈ అధికారం ఎలాగో వాళ్ళకుంది, డబ్బు వాళ్ళకుంది. ఇప్పుడు మరి వాళ్ళని నువ్వు ఢీ కొట్టాలంటే నీ దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు. మరి ఎట్లా వస్తుంది నీకు? నీకు రాదు. మరి ఎట్లా? మరి మరి సమస్య పరిష్కారం ఏంటా? ప్రతిసారి నీకు సమస్య వచ్చినప్పుడు ఎలా పోయి నీ వర్గం వాళ్ళని తీసుకుపోయి, అయ్యా అయ్యో మా ఎస్టీలకి సమస్య వచ్చింది, మా ఎస్టీలకు రోడ్డు కావాలా, మా ఎస్టీలకు ఇల్లులు కావాలా అని నువ్వు పోతావు. నువ్వు పోయినా కొంచెంసేపటికి బీసీ వాడు పోతాడు. బీసీ వాడు పోయి మాకు ఇది కావాలా, మాకు ఆ మాకు గొర్రెలు కావాలా, మాకు అవి కావాలా అంటాడు వాడు. ఉమ్, ఇట్లా ఒక్కడు ఒక్కడు పోవడం వల్ల విభజించి పాలిస్తున్నాడు వాడు. ఉమ్, ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే వాడు వాడు ఒక్కడే సింగిల్ గా ఉన్నాడు కాబట్టి వాడిని అటాక్ చేసినా మిగతా వాడు రాడనే ధైర్యంతో వాడిని అటాక్ చేస్తాడు. ఈ రోజున ఎస్సీలకి అటాక్ ఎందుకు జరుగుతున్నాయి? ఎస్సీ శూద్రుడే, బీసీ శూద్రుడే, ఎస్టీ శూద్రుడే అయినప్పుడు ఒక ఎస్సీని కొట్టినప్పుడు ఎస్టీ బీసీలు ఇద్దరు కూడా వచ్చి ఎవడరా నువ్వు మా ఎస్సీని కొడతావు అని చెప్పేసి వాళ్ళిద్దరు వస్తే ఎస్సీల మీద దాడులు ఆగుతాయి. కానీ ఎస్సీని కొట్టినప్పుడు ఓన్లీ ఎస్సీయే తిరగబడితే ఆ దాడులు ఆగవు. ఎందుకు? బీసీలు, మిగతా బీసీలు కానీ ఎస్టీలు కానీ మా సమస్య కాదు ఇది అనుకుంటున్నారు వాళ్ళు. సేమ్ ఉమ్, థింగ్ ఈ రోజున నీకు బీసీ వర్గానికి సంబంధించినప్పుడు ఆ బీసీ మహిళ ఆ, కొట్టి వాళ్ళ పాపం చనిపోయినప్పుడు కూడా ఉమ్, బీసీలు ఏం చేస్తున్నారు? మరి బీసీలు అంటే సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, బీసీ లీడర్లు అందరూ వచ్చేసి ఓ మా బీసీలకి అని అంటే మాత్రం మీ అంతు చూస్తాం అది ఇది అన్నారు. అప్పుడు ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది లీడర్లు వెళ్ళి సపోర్ట్ చేశారు ఉమ్, కదా. మరి అదే ఉమ్, విధంగా ఎస్సీ వర్గంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు బీసీ వర్గం సంబంధించిన బీసీ లీడర్లు వచ్చి సపోర్ట్ చేస్తున్నారా? అది ఎప్పుడైతే వస్తుందో, అరే వీళ్ళు ముగ్గురు కలిసిపోయారా అని అనిపించినప్పుడు ఎవరైతే అధికారులు ఉంటారో అధికారంలో ఉన్న లీడర్లు వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది, ఉమ్, వాళ్ళ పథకాల్లో మార్పు వస్తుంది, వాళ్ళ బడ్జెట్ లో తేడా వస్తుంది, అర్థమైందా? వాళ్ళ ప్రియారిటీలో తేడా వస్తుంది, అన్ని తేడా వస్తాయి. ఎందుకు తేడా వస్తాయి? వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు, 80% ఓట్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, వీళ్ళు ఉమ్, తలుచుకుంటే వీళ్ళు ప్రభుత్వాన్ని దించుతారు, వీళ్ళు దించి వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు అనేది రావాలి. అది రావాలంటే ఏంటి? ముందు మనం ఎస్సీ ఎస్టీ బీసీలు వెళ్ళి వైసీపీలో కొంతమంది, టీడీపీలో కొంతమంది, ఆ జనసేనలో కొంతమంది ఉండి మనం కొట్టుకోవడం కాదు. ముందు దాంట్లో నుంచి బయటకు రావాలి. ఒకవేళ దాంట్లో ఉన్నా నీ అంతిమ లక్ష్యం అనేది నువ్వు రాజ్యాధికారంలోకి రావడం అయి ఉండాలి. అంతేగాని ఉమ్. మా జగన్ అన్న గొప్పోడు, మా చంద్రన్న గొప్పోడు, మా పవన్ అన్న సూపరు అంటే వాడు వాడు డైరెక్ట్ గా నిన్ను అటాక్ చేసినా నువ్వేం మాట్లాడలేవు. ఎందుకు? నీ పార్టీ వాడు కాదు కదా అనుకుంటావు. అంతేగా ఇప్పుడు అదే ఉమ్. జరుగుతుందిగా. ఇప్పుడు మొన్న రామకృష్ణ రామచంద్ర యాదవ్ అని ఉమ్, ఒక బీసీ లీడరు ఉమ్, బాపట్లను విజయవాడలోనూ మీటింగ్ పెట్టిండు. ఉమ్, మొత్తం ఆయన కూడా బీసీల గురించే మాట్లాడిండు. బీసీ పార్టీ, ఉమ్, 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 బీసీల తరఫున ఒక పార్టీ పెట్టిండు అనమాట. ఇప్పుడు అవును. రామకృష్ణ మాదిగ గారు ఎలా అయితే ఆ, ఏదో పార్టీ పెట్టిండు కదా, ఉమ్, బహుజన సమాజ్ పార్టీ ఏదో పెట్టిండు కదా, ఉమ్, అలా ఒక పార్టీ పెట్టిండు. ఉమ్. ఆయన కూడా బీసీలని కోఆర్డినేట్ చేసుకున్నాడు కానీ ఎస్సీ ఎస్టీలని కోఆర్డినేట్ చేయలేకపోయింది. అదే అదే ఇప్పుడు ఉమ్, అది ఎప్పటికీ ఒక్కటే వర్గాంతో నేను వెళ్తాను ఉమ్, అనేది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. అది ఎప్పటికీ ఫెయిల్యూరే. ఉమ్, దాన్ని పట్టుకోవడం కూడా వేస్ట్. అది వేస్ట్. నేను టీడీపీలో ఉంటా, నేను వైసీపీలో ఉంటా, నేను జనసేనలో ఉంటా అనేది కూడా వేస్ట్. ఉమ్, అది ఎందుకంటే నీకు నీకు ఒక దిశ నిర్దేశం అనేది లేదు కాబట్టి నువ్వు వెళ్తున్నావు దాంట్లో. నీకంటూ ఉమ్, ఒక దిశా నిర్దేశం, నీకంటూ ఒక
ఒక టార్గెట్ అనేది ఉన్నప్పుడు నువ్వు వెళ్ళవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడీస్ తీసుకుందాము. ఉమ్, మార్వాడీస్ బీజేపీలో కాకుండా వేరే ఏ పార్టీకైనా వాళ్ళు ఓటేస్తారా? ఎయిర్. ఫండింగ్ అనేది ఈ రోజున అన్ని ఆ, పార్టీలతో పోలిస్తే అత్యంత ధనవంతమైన పార్టీ బీజేపీ పార్టీ అయింది ఇప్పుడు. ఉమ్, ఒక ఫండింగ్ ఒక 3,000 కోట్ల దాకా వచ్చింది వాళ్ళకి. ఉమ్, ఆ డబ్బంతా ఎవరిచ్చారు ఫండింగ్? మార్వాడీసేగా. ఆ, మార్వాడీస్ ప్లస్ ఈ బనియా, ఆ, వీళ్ళేగా ఇచ్చింది. ఉమ్. మరి వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఉంది, 3,000 వాళ్ళకంటూ కోట్లు, ఒక టార్గెట్ ఉంది. ఉం? 10,000 కోట్లు ఉంది ఇప్పుడు వాళ్ళ పార్టీ ఫండ్. ఆ 10,000 కోట్ల ఫండ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక గోల్ ఉంది. ఏంటి? మేమే అధికారంలో ఉండాలి, మా పార్టీయే ఉండాలి అనేది వాళ్ళకు గోల్ ఉంది. కాబట్టి వాళ్ళు దానికోసం కట్టుబడి ఉన్నారు. మరి ఉమ్, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏముంది? ఒక ఎస్సీ వాడికి పవన్ కళ్యాణ్ నచ్చితే వాడేమో నేను జనసేన, జై జనసేన అంటాడు వాడు. ఒక ఎస్టీ ఒక ఒక ఎస్టీ వాడికి వైసీపీలో ఏదో వాళ్ళ ఆ ఏదో పథకం వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది అనేసరికల్లా వాడు ఆ 10,000కి వాడు ఓకే చేసుకొని ఎస్ నేను వైసీపీలో ఉంటా అంటాడు. ఇంకొక టీడీపీ వాడేమో లేదు లేదు మేము చిన్నప్పటి నుంచి మేము టీడీపీలోనే ఉన్నాం, మాకు ఇక్కడ దొరగారు మాకు మొదటి నుంచి మాకు మందు పోసిండు కాబట్టి మేము టీడీపీలోనే ఉంటాం, మేము చస్తే సత్తం కానీ మేము మాత్రం వేరే పార్టీకి వచ్చేది లేదంటాడు. ఇంతవరకే ఆలోచించేది. కానీ అరే బాబు, ఇవన్నీ కూడా వాళ్ళు బతకడం కోసం పెట్టుకున్న పార్టీలు. ఉమ్, టీడీపీ అనే పార్టీ ఎలా వచ్చింది? టీడీపీ అనే పార్టీ కమ్మ సామాజిక వర్గాన్ని సినిమాలలో ఉన్నాం కానీ మనం రాజకీయంలో లేవు మనం. ఉమ్, ఆ? అన్నిటికన్నా సినిమా వర్గానికన్నా రాజకీయం అనేది చాలా పవర్ఫుల్ అని ఆ రోజు ఎన్టీ రామారావు గ్రహించి టీడీపీ పార్టీ పెట్టడం జరిగింది. అవునా? ఉమ్. కమ్మ సామాజిక వర్గం కోసమే పెట్టిండా లేదంటే అందరి కోసం పెట్టిండా? కమ్మ సామాజిక కమసాలు. వర్గం కోసమే. అంతేగా. పెట్టి ఒక లీడర్ అనేటోడు కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టాను అని చెప్పడు కదా. నేను ఉమ్, అందరి కోసం పెట్టాను, సమాజం కోసం పెట్టాను అని అంటాడు ఏ లీడర్ అయినా కాదు. ఉమ్, ఆబ్వియస్ గా నీకు ఫండ్స్ వస్తాయి కాబట్టి నీకు వచ్చిన ఫండ్స్ ని ఏదో బిచ్చ వేసినట్టుగా అందరికి ఇచ్చుకుంటా ఉమ్, మేజర్ గా ఎవరికి మెజారిటీ ఎవరికి బెనిఫిట్ జరగాలి అనేది వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇండైరెక్ట్ గా ఫండ్స్ అని వెళ్ళిపోతాయి. అంటే ఎట్లా వెళ్తాయి? మనకు తెలిసింది, మన ఎస్సీ ఎస్టీ బీసీ తెలిసిన సమాజం తెలిసిన డబ్బులు ఏంటంటే పింఛన్ డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయా, అమ్మ ఒడి కరెక్ట్గా వస్తుందా, ఆ? లేదంటే నేమో ఫీజు రియంబర్స్మెంట్ అయిందా, మనం ఇవే ఆలోచిస్తాం. కానీ ఒక నీకు హైటెక్ సిటీలో చుట్టుపక్కల 20-30 ఎకరాలలో ఎన్ని ఎకరాలు నీకు వచ్చాయి ఎస్సీ ఎస్టీ బీసీకి వచ్చాయి? ఉమ్. మొత్తం వాళ్ళే అది ఉంటారు. ఆలోచించరా? వాళ్ళే ఉంటారుగా. నీకు మొత్తం అది వాళ్ళే నీకు ఉంటారు. వచ్చిందిగా. అందులో అక్కడ నీకు ఒక ఎకరం వచ్చేసి కనీసం ఒక 100 కోట్లు ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఉమ్. అవునా? మరి మొత్తం. ఇక్కడ నువ్వు ఈ 10,000 గురించే నీకు 10,000కి నువ్వు సంతోషపడ్డావు. సంతోషపడి నాకు ఈ 10,000 వచ్చిన చాలు కాబట్టి నాకు 10,000 ఇచ్చిన చంద్రన్న నాకు ఇంకొక 5,000 ఎక్కువ ఇచ్చినాడు చంద్రన్న, ఎంత గొప్పడైతే 5,000 ఇచ్చి ఉండాలని నువ్వు ఇది ఆలోచిస్తున్నావు. కానీ ఇక్కడ హైటెక్ సిటీ మొత్తం ఆక్యుపై చేసిన సంగతి నీకు తెలియదు. అక్కడ అదే. అమరావతి అని చెప్పి చుట్టుపక్కల భూములు మొత్తం ల్యాండ్ పూలింగ్ చేసుకున్న సంగతి నీకు 80,000 తెలియదు. 80,000 ఎకరాలు. 80,000 ఎకరాలు 80,000 ల్యాండ్ ఎకరాలు. పూలింగ్ చేసుకున్న సంగతి నీకు అనవసరం. అక్కడ ఎన్ని వేల కోట్ల నీకు ఆస్తి కమ్మల అధికారంలోకి వెళ్తుందనేది నీకు సంబంధం లేని విషయం. అది నువ్వు పట్టించుకోవు కూడా. నీకు ఎంతవరకు నువ్వు ఆలోచిస్తావు? నాకు మా చంద్రన్న వచ్చిండంటే ఇక మామూలు ఉండదు మాకు. అంతేగా. మాకు ఉమ్. రోడ్లు వస్తాయి, లేదంటే మా పార్టీ ఎవరైతే మేము మొదటి నుంచి మేము చంద్రన్న పార్టీలో ఉన్నామో మాకు బెనిఫిట్స్ జరుగుతాయి మాకు ఈసారి. ఇదే ఉమ్. ఇంతవరకే. ఇదే ఆలోచన కదా. అంతకు మించి అరే బాబు, వాళ్ళు మనం అధికారంలోకి వస్తే వాడేదో బిచ్చం వేసే డబ్బులు మనం కోట్లు కోట్లు మనం కూడా సంపాదించుకోవచ్చు, మనం కూడా అధికారంలోకి రావచ్చు, మనోడు కూడా ఎమ్మెల్యే అవుతాడు, మనకి కూడా సామాజిక పరమైన ఒక వాల్యూ అనేది ఉంటది ఇప్పుడు అనేది. ఆ? అమరావతిలో కొంతమంది ఉమ్, కంపెనీలు పెడతామని భూములు తీసుకున్నారు. ఉమ్, ఏది అగ్రవర్ణాల వాళ్ళు సంథింగ్ ఎవరో కావచ్చు. ఉమ్, అందులో ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? ఉమ్. ఆ లెక్కలో ఎస్సీ మనం ఎస్టీలకి అడగం. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? ఎస్సీ ఎస్టీలకి ఉమ్, కంపెనీలు పెట్టే స్థామత లేదా? కంపెనీలు పెట్టలేరా? ఉమ్, మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తుండు? ఉమ్, ఇప్పుడు పావలాకి ₹1 భూములు ఇచ్చేస్తాడు. ఉమ్, వాడేం చేస్తాడు? ఆ, అది పట్టకపోయి బ్యాంకులో పెడతాడు. ఉమ్, బ్యాంకులో పెట్టి ఒక 500 కోట్లు 1000 కోట్లు తీసుకుంటాడు.
ఏదో అయింది అదైంది ఇదైందని దాన్ని కంపెనీ మూసేస్తాడు. 1000 కోట్లకు 500 కోట్లకు ఐపీ పెడతాడు. ఉమ్, వాడు ఆ విధంగా సంపాదించుకుంటుండు. ఉమ్, ఇప్పుడు అక్కడ ఒకటి రెండు కంపెనీలను ముందు పెట్టి, ఇది ఉమ్, టీసీఎస్ ఒకటి, ఉమ్, కాగ్నిజెంట్ ఒకటి, ఇంకా ఉమ్, గూగుల్, ఇటువంటి సంస్థలను ముందు పెట్టి ఉమ్, వెనక వెనక బ్యాక్గ్రౌండ్ లేని కంపెనీలు, కొత్తగా పెట్టిన కంపెనీలందరికీ ఉమ్, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, ఇట్లా వేల ఎకరాలు వందల ఉమ్, మందికి, వేల మందికి ఇచ్చేస్తున్నారు. ఉమ్. అందుకే 99 పైసలకి మరి 1 ఆ డేటా అంతా ఇప్పుడు ఉమ్, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆ డేటా అనేది వాళ్ళకి అనవసరం. వాడు అడగడు, వాడు అవసరం. ఎంక్వైరీ చేయడు. ఎందుకంటే ఉమ్, వాడికి కావాల్సింది ఏంటంటే ఉమ్, పవన్ అన్న వచ్చి రోడ్డు వేసాడు. ఎప్పటి ఉమ్, నుంచో ఆ జగన్ ఉన్నప్పుడు రోడ్డు వేయలేదు, పవన్ అన్న వచ్చి రోడ్డు వేసాడు. కాబట్టి ఉమ్, జగన్ కన్నా పవన్ సూపరు, చాలా తెలివైనడు. కానీ పవన్ అన్న ఎన్ని కాంట్రాక్టులు సైలెంట్ సైన్ చేశాడు? ఆ కాంట్రాక్టులు ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చాడు? ఆ ఆ మరి పవన్ నీకు పవన్ నీకు కళ్యాణ్ ఉం? పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ ఎవరు, అతనికి ఉం, ఎలక్ట్రికల్ స్కూటర్ కంపెనీ పెడుతున్నానని ఉం, చెప్తే వాడికి 1500 ఎకరాలు ఇచ్చారు ఉం. అమరావతిలో. ఆ 1500 1500 ఎకరాలు. ఎకరాలు ఈ- వాడికి ఉపయోగమా? పేదవాడికి ఏమైనా ఉపయోగం ఉందా? ఎస్సీ ఎస్టీకి ఏమైనా ఉపయోగం ఉందా? వాడు ఏమైనా కంపెనీ పెడుతుందా? కంపెనీ పెడితే ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు? ఉం. ఒక మరి 10 దానికి సంవత్సరాలు, లెక్క ఏంటి 20 అసలు తర్వాత దానికి భూమి వాల్యూ ఎంత ఉంటది? ఉం. అది అది ఎట్లా దాన్ని ఎట్లా నువ్వు వాల్యుయేట్ చేస్తున్నావు దాన్ని? నువ్వు ఇప్పుడు వాడు పెడతానికి గ్యారంటీ ఏంది? నీ ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఉమ్, ఇష్టారాజ్యం ఎప్పుడు అవుతుందంటే, అధికారంలో ఉన్నవాడి ఇష్టారాజ్యం ఎప్పుడైతుందంటే, మెజారిటీ పీపుల్ గుడ్డిగా నమ్ముతున్నంత కాలం వాడి ఇష్టారాజ్యం అవుతుంది. ఎందుకంటే మెజారిటీ పీపుల్ గుడ్డిగా నమ్మినప్పుడు, వాళ్ళు ఆల్రెడీ వర్గాలు విడిపోయి ఉన్నప్పుడు, ఎవడు వాయిస్ రేజ్ చేస్తే వాడిని టార్గెట్ చేస్తారు. వాడిని ఉమ్, టార్గెట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ వర్గం నుంచి ఒకటి ఒకటి వాడు వాయిస్ రేజ్ చేశాడు. రేసి ఆ మా మా భూములు ఇవన్నీ, మా భూములు లాక్కోవడం వీల్లేదు అన్నాడు. అన్నప్పుడు మిగతా ఎస్సీ బీసీ వాళ్ళు సైలెంట్ గా, వాళ్ళు అసలు ఏం తెలియనట్టు ఉంటారు వాళ్ళు. ఉమ్, ఉన్నప్పుడు వీడేం చేస్తాడు? అధికారంలో ఉన్నాడు, ఆ ఎస్టీ వాడిని నోరు మూపిస్తాడు. అవసరమైతే వాడిని బొక్కలేసి థర్డ్ డిగ్రీ కూడా ఇస్తాడు. ఇచ్చినా గానీ వీళ్ళు మాట్లాడరు సైలెంట్ గా. కాబట్టి ఉమ్, వాడు నోరు మూపిస్తారు. మళ్ళీ తర్వాత ఎస్సీ వాడు వయసు రేజ్ వాడిని అయితే చేస్తారు, బీసీ వాడితే వాడిని అయితే చేస్తారు. వీళ్ళిద్దరు మాట్లాడరు. సో ఇట్లా ఉమ్, నడుస్తుంది. కాబట్టి వీళ్ళు వేలకు వేల ఎకరాలు ఎవడి కాంట్రాక్ట్ ఇస్తున్నారో, ఏ పర్పస్లు ఇస్తున్నారో, అవి ఎంత విలువ చేసే ల్యాండ్, ఫ్యూచర్ లో నిజంగా వాడు కంపెనీ పెట్టి నిజంగా మరి ఈ 80% ఉన్న ఈ జనాలకి వాడు ఎంప్లాయ్మెంట్ నిజంగా ఇస్తున్నాడా? ఇస్తే దానికి ఏంటి అసలు, దానికి మెజర్మెంట్ ఏంటి అనేది వీళ్ళకి అనవసరం. వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయరు వీళ్ళు. ఉమ్, ఇప్పుడున్న ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ, మేము ఈ పని ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంది, ఇది ఎంత ఉమ్, పారదర్శకంగా చేస్తున్నాం మేము, సామాన్యులకు ఎంత బెనిఫిట్ ఉంది అనేది వీళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరంటే, చెప్పలేక కాదు, వాళ్ళ దగ్గర డాటా లేక కాదు, అడగరు. ఈ 80% ఉన్న ప్రజలు అడగరు, వాళ్ళకి అది ఉమ్, అనవసరం. వాడికి ఎప్పటికీ ఎవరికో ఒకటికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం మీదే ఉంటుంది ఫోకస్ వాడికి. ఉమ్. ఎస్సీ వాడికి ఎస్సీ రిజర్వేషన్ మీదే ఫోకస్, మిగతాది వాడికి అవసరం లేదు. ఇక బీసీ వాళ్ళకి బీసీ రిజర్వేషన్. బీసీ రిజర్వేషనే ఫోకస్ వాడికి. మిగతా వాడు వచ్చినా వాడికి సంబంధం లేదు. వాడు ఎవరైనా వాడి మిగతా ఎస్సీ ఎస్టీలు వాడికి సంబంధం లేదు, అంతే. ఈ ఈ వర్గాలుగా విడిపోయి వర్గాలుగా కొట్టుకుంటం వలన వీళ్ళకి పరిపాలించడానికి చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు ఈ రోజున రాజ్యసభల్లోకి పోయినా ఎవడికి నచ్చినట్టు వాళ్ళు అన్పార్లమెంటరీ ఓట్స్ వాడుకుంటా, ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటా, ఎందుకు అంత బరి తెగించి వీళ్ళు లీడర్లు చేస్తున్నారంటే, వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్. మనం ఎంత ఎదవ పని చేసినా మహా అయితే 5 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ కూడా ఉంటాడు. అంటే మనకు నాయుడుస్ మనకు అమ్మాస్ కాకపోతే రెడ్డిస్ ఉంటారు. మళ్ళా తర్వాత మళ్ళీ మనమే వస్తాం కదా, అంతే కదా. ఇప్పుడు మనం ఒకటే, అంతే. బ్రదర్స్ లాగా కొన్ని రోజులు పెద్దోడు ఉంటాడు, కొన్ని రోజులు చిన్నోడు ఉంటాడు, మళ్ళీ మనం వస్తాం. మనం ఓవరాల్ గా మనం ఉంటాం కదా. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది వాళ్ళకి, అంతే. ఆ స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము ఏం చేసినా వీళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, ఎవడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఎవడు అధికారంలోకి వస్తే వాడికి నచ్చినట్టు హామీలు ఇస్తారు, వాడికి నచ్చినట్టు భూములు కేటాయిస్తారు, నచ్చిన వాడికి భూములు కేటాయిస్తారు, నచ్చిన వాడికి కంపెనీలు ఇస్తారు. అంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గం
ఉమ్, మన బడ్జెట్ లో 80% అమౌంట్ డబ్బులు ఎటు పోతున్నాయి అనేది వాళ్ళకి తెలియదు. ఉమ్, 80% అమౌంట్ ఎటు పోతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అసలు అడగరు, అడిగినా వాళ్ళ లెక్కలు కూడా చెప్పరు అధికారులు. చెప్పండి. ఆ 20% మాత్రం పట్టుకొని వాటి మీదనే కొట్టుకుంటా ఉంటారు. మాకు రోడ్డు బాగాలేదు, మాకు రోడ్డు వేయలేదు, మాకు రోడ్డు వేయలేదు, మాకు ఏది ఉచితంగా ఇల్లులు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఆ? మాకు పింఛన్ రాలేదు, మాకు పింఛన్ ఈ 4 ఉంటాయి వాళ్ళకి. అంతకుమించి వాళ్ళకి 80% కొన్ని వేల కోట్ల ఆస్తి అనేది ఎవరి చేతుల్లోకి పోతుంది, ఏ వర్గం వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు అనేది వాళ్ళకి సంబంధం లేని విషయం. ఎందుకు సంబంధం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భజన చేయడం అనేది మానేయాలి. అదే కాంశీరామ్ చెప్పింది కూడా. భజన చేయడం అనేది మానేయాలి ఫస్ట్. పార్టీలకు అతీతంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజున నువ్వు అలవాల శేషు అనే నువ్వు ఒక పార్టీ పెడితే నీ పార్టీలోకి ఒక రెడ్డి వచ్చి సపోర్ట్ చేస్తాడా నీకు? నువ్వు ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఓకే. కానీ నీకు నిన్ను అభిమానించి ఒక రెడ్డి అంటూ నీకు వచ్చే సపోర్ట్ చేస్తాడా నువ్వు పార్టీ ఎందుకు పెడితే? ఆ? కాదు? ఉమ్, కాదు, ఇప్పుడు మందాకృష్ణ మాదిగ గారే పార్టీ పెట్టారు. ఉమ్. ఆ పార్టీకి ఏ అగ్రవర్ణాలు వచ్చి సపోర్ట్ చేసిండు? తప్పుడు ఎవడు చేయడు, ఎవరు చెయ్యరు. చేయడు. అందుకనే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రవర్ణాల వాళ్ళని ఆరాధించటం, వాళ్ళే గ్రేడ్ అని పోగొట్టడం, వాళ్ళే హీరోలను పోగొట్టడం అనేది మానేయాలి. ఆ తరం అయిపోయింది అది. ఇప్పుడు తరం ఏం ఆలోచించాలంటే, అరే మనం ముగ్గురు అన్నదమ్ములమే, మనం ముగ్గురు విడగొట్టబడ్డం, మనం ముగ్గురం కలిసి మనకు నాయకులు ఎంచుకుంటే మనం అధికారంలోకి వస్తే వృత్తుల మన పరంగా ఆస్తులు, విడదీశారు. ఆ? వృత్తుల మనందరినీ వృత్తుల వృత్తుల కింద పరంగా విడదీశారు. విడదీశారు. వృత్తుల కింద విడదీశారు. మనం అరే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకునే దానికన్నా మనందరం కలిసిపోయి మనమే అధికారంలోకి వస్తే సంపదంతా మన చేతుల్లోనికి వస్తుంది, మనమే అధికారం చెలాయించవచ్చు, మనకే అందరికీ సమానంగా పంచుకోవచ్చు అనే అవగాహన అనేది ఈ ఇప్పుడున్న జనరేషన్ కి రావాలి. అది లేట్ అయినా కష్టమైనా ఆ మార్గంలో ప్రయాణించాలి. ఆ రకంగా మిగతా వర్గాల వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీలని ఒకరికొకరు ఆ ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది జరగాలి. అది పల్లెటూళ్ళకి వెళ్తే జరిగింది. మన పల్లెటూళ్ళకి వెళ్తే ఉమ్, పల్లెటూళ్ళలో ఉమ్, ఎస్సీలు బీసీలు అన్న తమ్ముడు ఉమ్. బామర్ది మామ ఇలా పిలుచుకుంటారు ఇప్పుడు కూడా. ఆ, అదే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇంటర్నల్ కానీ గా వీళ్ళు ఏం ఇంటర్నల్ గా అదే. చేశారంటే ఉమ్, వీళ్ళు ఏం చేశారంటే ఈ అగ్రవాల్ వాళ్ళు, ఉమ్. అరే ఎస్సీల కంటే మీరు పెద్ద కులస్తులరా మీరు వాళ్ళ దగ్గర పోకండి. వాళ్ళని విడదీసేశారు. అరే ఇప్పుడు మేము ఎస్సీల కంటే పెద్ద కులాలం ఆ, ఇప్పుడు అనే వాళ్ళు ఇదిలో ఏం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలియకుండా వాళ్ళని కలుస్తారు. ఉమ్, కలిసి అరే మీరు వాడు ఎస్సీ వాడు మీ ఇంటికి వస్తే నువ్వెందుకురా వాడికి రెస్పెక్ట్ ఇస్తున్నావు, నువ్వు వాడితో నువ్వెందుకు తిరుగుతున్నావురా, వాడు తిరిగితే నువ్వు కూడా వాడిలో ఎదవలా తయారవుతావురా అని ఇట్లా వీళ్ళని వాడితో కలవకుండా చేస్తారు. ఉమ్, అటనే నువ్వు ఎస్టీ క్యాస్ట్ కి పోతారు. ఎస్టీలు మీకు మీకు ఈ హక్కులు ఉన్నాయి, మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తారు, మిమ్మల్ని వాళ్ళు ఇది చేస్తారు, ఆ? ఆ, మీరు మీరు చాలా ఇది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా ఎవడికి వాడిని విడగొట్టి ఎవడికి వాడికి వీడికి మధ్య గొడవలు పెట్టేసేసి వాళ్ళు చాలా పకడ్బందీగా వీళ్ళు ఎప్పుడు కూడా విడిపోయి ఉంటే మన మన ఆటలు సాగుతాయి ఉమ్, అనే కాన్సెప్ట్ లో ఉన్నారు వాళ్ళు. ఉమ్, సో దాన్ని మనం బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేయకుండా నువ్వు ఇంకో 100 సంవత్సరాలు కొట్టుకున్నా నువ్వేమీ చేయలేవు. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం నువ్వేమీ చేయలేవు. ఏం చేస్తావు? ఎలక్షన్స్ పోతావా? పోయి నువ్వు ఓటింగ్ అసలు అది మొత్తం రిగ్గింగ్ జరుగుతా అంటే నువ్వు ఎట్ట గెలిపిస్తావు? ఫస్ట్ థింగ్ ఎలక్షన్ కమిషన్ నే మొత్తం ఆ కొనేస్తా ఉంటే నువ్వు ఎట్లా గెలుస్తావు? ఫస్ట్ థింగ్ ఒకవేళ గెలిచినావు అనుకుందాం, ఆ? నువ్వు ఏదో పార్టీ నుంచి గెలిస్తే నువ్వు ఆ పార్టీ నాయకుడికి ఇష్టమైన రీతిలో నువ్వు ప్రవర్తించాలి. కానీ విధేయుడిగా నువ్వు ఉండాలి. అంతే కదా. ఆ, ఇప్పుడు ఆ పార్టీ నాయకుడికి కోపం తెప్పించకుండా నువ్వు చాలా వినమ్రతతో నువ్వు నడుచుకోవాలి. ఉమ్, ఆ పార్టీ నాయకుడి కోసం నువ్వు అవసరమైతే నువ్వు పీక కోసుకోవాలి నువ్వు, అంతే కదా. మరి అప్పుడు అంతేగా. నీకు ఎప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అసలు నీకు నీ ఇప్పుడు నీ నీ- ఆ? ఇప్పుడు మొన్న మొన్న అంటే ఇప్పుడు నాయకులు కొట్టుకున్నారు. ఉమ్, ఎవరు మొన్న జరిగింది ఒకటి, అంబటి రాంబాబు ఇంటి మీదకి పోయి ఇంకెవరి ఇంటి మీదకి పోయి దాడులు చేశారు. ఉమ్,
ఆ దాడులు చేసింది ఎవరు? వీళ్ళే, ఎస్సీ ఎస్టీ బీసీలే. ఆ అగ్రవర్ణాలు పోయి దాడి చేయలేదుగా. చేయలేగా, వీళ్ళు రెచ్చగొడతారు. వీళ్ళు నచ్చగొడతారు, వీళ్ళు కొట్టుకుంటారు అక్కడ. ఉమ్, అక్కడ మాట్లాడేళ్ళు తిట్టేళ్ళు బాగానే ఉంటారు. ఆ. అంబటరాంబాబు తిట్టడు, వీళ్ళు వీళ్ళు ఎట్లా రెచ్చగొడతారంటే వీళ్ళకి మధ్య ఆ, మధ్య కొడకల్లారా అది ఇది అని తిట్టింది. వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో కొట్టుకుంది ఎవరు? ఉమ్. ఎస్సీ SC, ఎస్టీ BC. బీసీ అది వీళ్ళే. అది ఆ అవగాహన అనేది అది రావాలి మనకి. అది రావాలంటే మనం చదువుకున్న వాళ్ళం, మనం సందర్భం వచ్చినప్పుడల్లా మనం దాని గురించి డిస్కషన్ చేస్తే, అరే వీళ్ళు కూడా ఇప్పుడు ఆ రోజున అంబేద్కర్ అనేవాడు రాజ్యాంగం రాశాడు కాబట్టి కనీసం ఈ మాత్రంలో హక్కులు పెట్టాడు ఆయన. అంటే అందరికీ చదువు ఉండాలి, అందరికీ ఓటు ఉండాలి. చదువు అనేది ఒక హక్కు. ఊరికే చదువు కాదు, చదువు అనేది ఒక హక్కు. రాజ్యాంగం ప్రకారం హక్కు కల్పించడం, లేదంటేనేమో ఆ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ముందు అందరూ సమానమే అని చెప్పడం, ఇటువంటి అన్ని ఆయన ఆ రోజు పెట్టాడు కాబట్టి ఈ రోజు కొంతలో కొంతైనా మనకి ఆ హక్కులు అనేవి మనం పొందు. అదే మనోడు లేకుండా ఉంటే ఏంటి పరిస్థితి? మూతికి అదే ఏమంటా రాజ్యాంగం రాసే దాన్ని ఆ ఇంకా వేరే బాపనోడికి ఇస్తే వాడేం రాసేవాడు? వాడేం రాసేవాడు చాలా క్లియర్ గా, మన ధర్మం ప్రకారం, మన సనాతనమైన ధర్మం ప్రకారం ఆ మేము ఎవరిని తక్కువ చేయట్లేదు. ఎవరి కులాల వాళ్ళు దేవుడు సృష్టించిన కులాలు ఇవి. కాబట్టి మీరు దళితులకి, బీసీలకి, ఎస్సీలకి మీరు మీ కులాలు మాత్రమే చేసుకోవాలి. మీరు వేరే దాంట్లో చదవడానికి కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే అది చాలా పవిత్రమైన కులం. అది పవిత్రమైనగా విడిపోయాం మనం. దేవుడే కల్పించాడు, మేం చేసింది కదా అది తప్పు. మమ్మల్ని ఏం అనొద్దు మీరు. ఏంటి కొన్ని తరతరాలుగా వస్తుంది అది మనకి అని చెప్పి చాలా నీట్ గా రాసేవాళ్ళు. అంటే ఒక దళితుడే తనని తాను కరెక్టే, నేను ఇట్టనే ఉండాలి, నేను అడుక్కుని తినాలి, ఎందుకంటే అది నా ధర్మం చెప్తుంది, అంత గొప్ప ధర్మం అని వాడే కన్విన్స్ అయ్యేటట్టుగా రాసేవాళ్ళు. కెనాట్ క్వశ్చన్ దట్. ఎందుకంటే అంత కన్విన్సింగ్ గా ఉంటది అది. అవసరమైతే 2-3 శ్లోకాలు కలుపుతారు దానికి. ఆ శ్లోకాల అర్థం నీకు తెలియదు కాబట్టి నువ్వు కరెక్టేలే, మరి శ్లోకాలలో ఉందంటే దేవుడు చెప్పిండే మరి నిజమే కదా అని. ఇప్పుడు నీవు ఇగ్నోరెంట్ గా ఉన్నప్పుడు నీ కొడుకు తర్వాత కొడుకు అందరూ కూడా ఆ యాసలు వెళ్ళిపోతారు. ఎందుకు? నీకు ఎడ్యుకేషన్ లేదు కదా. కానీ ఆ సిస్టమ్ ను బ్రేక్ చేసి ఈ రోజు అందరి SC ST BC చదువుకోవడం వలన ఈ మాత్రం క్వశ్చన్ చేయగలుగుతున్నాం. అదే విధంగా ఈ రోజు SC ST BCలు మనడానికి విడిపోయి ఉన్నాం. ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తే ఏ పథకమైనా ఇవాళ ఫోన్ చేస్తే రేపటికల్లా వస్తుంది నీ దగ్గరికి. ఏ ప్రాబ్లం అయినా కానీ ఇవాళ నువ్వు ప్రాబ్లం రేజ్ చేస్తే ఇవాళ సాయంత్రకాలం నీ ఇంటికి వస్తుంది ఆ సొల్యూషన్. మన రాజ్యాంగంలో మనకున్న సిస్టమ్ లో అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ కెన్ బి పాసిబుల్. అవునా? నువ్వు ఉత్తగా అసలు ఉత్తగా దిగిపోయే ల్యాండ్ మీదనే నువ్వు అమరావతిని కట్టావే, అది ప్రాక్టికల్ గానే పాసిబుల్ కాదని నువ్వు కడుతున్నావే. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేయలేవా? నువ్వు రోడ్లన్నీ వేయలేవా? నీకు ఇప్పుడు పిల్లలకి నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో స్కూల్స్ కట్టించలేవా? నీకు అది అసాధ్యమైన పని అది. ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నాను. SC ST BCలకి ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అవసరం లేదు కదా. అవసరం లేదు కదా. నువ్వు అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావు. నీకు చేస్తే వీళ్ళు ఎక్కడ మనం తిరగబడతారు అనుకుంటున్నావు. అదే వాళ్ళకెందుకు, వాళ్ళని చదివిస్తే వాళ్ళు తిరగబడతారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇవాళ మాట్లాడితే రేపు పొద్దున నీకు ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. నీకు మన ఎటపాకలో స్కూల్ లేదు కదా. ఇవాళ నువ్వు తీర్మానం చేస్తే రేపు సాయంత్రం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎటపాకలో ఉన్న SC ST BCలు అందరూ కలిసి వస్తే మేము అధికారంలోకి వస్తున్నాం అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు రాదు అది. అంటే వీళ్ళందరూ ఏకమవుతున్నారు. వీళ్ళు ఏకమై వీళ్ళకి వీళ్ళకి అధికారం వచ్చినట్టు ఉంది అన్నప్పుడు వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఓహో వీళ్ళకి ఇది అవసరం ఉంది, తీరిస్తే వాళ్ళు ఇంకా మన జోలికి రారు అనిపించినప్పుడు వస్తుంది. అది జరగట్లేదు. అది జరిగిన రోజున ఈ రోజున నువ్వు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దళితులకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీసీలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాధపడుతున్నాం. అసలు అవి ప్రాబ్లమ్సే కాదు, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్రాబ్లమ్స్ అంటారు వాటిని. ఆర్టిఫిషియల్ ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం ఫేస్ చేసే 90% ప్రాబ్లమ్స్ ఆర్టిఫిషియల్ ప్రాబ్లమ్స్.
రియల్ ప్రాబ్లమ్స్ కావు అవి. నీకు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కానీ, నీకు ల్యాండ్ లేకపోవడం కానీ, ఇవన్నీ మనం ఏమనుకుంటాం, మన కర్మ అనుకుంటాం. కర్మ కాదు. పూర్వజన్మలో మా తాత ఏం సంపాదించలేదు అనుకుంటాం. అది కూడా కాదు. ఆర్టిఫిషియల్ క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. బలవంతంగా ఒకళ్ళు ప్లాన్ చేసి మన ఆస్తుల్ని, మన ల్యాండ్ ని పుల్ చేసుకొని వాళ్ళ అధికారంలో పెట్టుకొని మన ఉద్యోగాలు రాకుండా చేసి మనల్ని ఆర్థికంగా దూరం చేసి అలా చేసింది. అది న్యాచురల్ గా జరిగింది కాదు. అది నువ్వు ఎప్పుడు బాధపడాలి? నీకు న్యాచురల్ గా జరిగితే నువ్వు బాధపడాలి. అది న్యాచురల్ జరిగింది కాదు, ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసింది అది. సో ఈ ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసిన దాన్ని బ్రేక్ చేయాలంటే అందరిలాగానే మనం గుంపులో గోవిందలాగా జెండాలు మోసుకుంటే అది ఎప్పటికీ సాధ్యం పడదు. ఇప్పుడు కంపెనీలు పెడదాం అంటారు. ఉమ్, ఆ కంపెనీలు పెడితే ఆ కంపెనీల్లో ఉమ్. తిప్పి కొడితే 15,000 20,000 కంటే ఎక్కువ శాలరీ రాదు. ఎవరు కూడా వాడికి సంబంధం లేదు, గవర్నమెంట్ సంబంధం లేదు. వాడికి ఇచ్చేస్తాడు, వదిలేస్తాడు అంతే. అది వాడు ఎంత ప్రైవేట్ ఉద్యోగం కంపెనీ. చేస్తాడు, వాడు ఎంత శాలరీ ఇస్తాడు అనేది వాడికి సంబంధం లేదు. అది ప్రైవేట్ కంపెనీ. ఆ, ప్రైవేట్ కంపెనీలో నువ్వు రిజర్వేషన్ అడగలేవు కదా. అడగలేము. శాలరీ వాడెవరికైనా ఇస్తాడు. ఉమ్? సరే, ఒకవేళ రిజర్వేషన్ నువ్వు అమలు చేసినా నీ పార్టీకి నీకు కొమ్ము కాసేవాడు ఎవడైతే ఉంటాడో ఆడు ఎస్సీ కావచ్చు, ఎస్సీ నీకు అనుకూలమైన వాడికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తావు. అది కూడా అన్యాయమే కదా. అంతే కదా. సో ఎటు తిరిగినా నువ్వు అధికారంలో వాళ్ళని కూర్చోబెట్టి పొద్దాక నువ్వు వాళ్ళని విమర్శిస్తున్నావు అంటే నువ్వు బుర్ర తక్కువ అని అర్థం. అసలు వాళ్ళని అధికారంలో ఎందుకు కూర్చోబెట్టావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెందుకు కూర్చోబెట్టావు? నీ జనాభా ఉంది, నీకు ఓటు హక్కు ఉంది, నీకు కూడా తెలివి ఉంది. అప్పుడు తెలియలేదు కాబట్టి సరే ఓకే, ఇప్పుడు నీకు తెలివి వచ్చింది కదా, నువ్వు డిగ్రీ చదివినావు కదా. నువ్వే ఇప్పుడు అధికారం వాడికి ఇచ్చేసి నువ్వు నాకు న్యాయం చేయండి ఎందుకు చేస్తాడు? అధికారంలో కూర్చున్నాడు కాబట్టి ఫస్ట్ ఆ సీట్ నిలబడాలంటే ఫస్ట్ ఆయన చాలా పనులు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ వాళ్ళు చేసుకుని కూర్చుంటారు. వాళ్ళ వర్గాన్ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి సంపాదించుకోవాలి, ఒక 10 తరాలు సరిపడా సంపాదించుకోవాలి, ఆస్తులు పెంచుకోవాలి. ఇవన్నీ వాళ్ళకి చాలా టార్గెట్లు ఉంటాయి వాళ్ళకి. అవన్నీ ఆ టార్గెట్లన్నీ ఫుల్ఫిల్ అయ్యి నీ దాకా వచ్చే నీకు ఏడుంటది? మొత్తం పునాదులు వేస్తారు వాళ్ళకి. మొత్తం పునాదులు వేయాలి. వేరే రాష్ట్రానికి పోయి అక్కడ కూడా పునాదులు వేసి రావాలి. కాబట్టి అధికారం అనేది అందుకనే ఇది మన ఏమన్నాడు, రాజ్యాధికారమే మాస్టర్ కీ అన్నాడు అంబేద్కర్. రాజ్యాధికారమే మాస్టర్ కీ, అంతే. మాస్టర్ కీని నువ్వు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు జగనన్న పోయినసారి జగనన్న వచ్చిండు మంచి చేసిండు, ఈసారి చంద్రబాబు వచ్చిండు చెడు చేసిండు అంటే కుదరదు. జగనన్న నీకోసం ఏం చేయట్లేదు, చంద్రబాబు అన్న నీకోసం చేయట్లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ టార్గెట్స్. వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ యొక్క సామాజిక వర్గం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. వాళ్ళ పని వాళ్ళకి నీట్ చేస్తున్నారు, నీ పని నువ్వు నీట్ చేయట్లేదు. అది కాన్సెప్ట్ ఇక్కడ. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చేయాలి? నీ పని అది కాదు. నీ పని రాజ్యాధికారం నేర్చుకోవడం నీ పని. అది నువ్వు వాళ్ళకి కొమ్ము కాయటం కాదు నీ పని. వాళ్ళు ఈరోజు ఇచ్చారు, ఏదో 10,000 ఇస్తున్నారో 20,000 ఇస్తున్నారో. 10,000 20,000 ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వాళ్ళ జేబుల నుంచి ఇస్తున్నారా? రాష్ట్రాన్ని మొత్తం అప్పులు కుప్ప చేసి ఇస్తున్నారు. అది ఎవరి నెత్తి మీద పడుతుంది? వస్తువుల రేట్లు పెరిగినాయి నీకు, నువ్వు ఎవరు కడుతున్నాడు? వస్తువుల రేట్లకి డబ్బులు ఎవరు కడుతున్నాడు? ట్యాక్స్ ఎవరు కడుతున్నాడు? రిటర్న్ నువ్వే కడుతున్నావు కదా. ప్రజెంట్ అప్పులు చేసిన ఇచ్చే పరిస్థితిలో లేరు. మరి అలాంటప్పుడు నువ్వు అన్న గ్రేట్, ఈ అన్న గ్రేట్ అని అంటావు ఎందుకు? అవి వేస్ట్ మాటలు కదా. ఇప్పుడు గ్రేట్ అని ఎప్పుడు అనాలంటే, ఒక తెలివైన నాయకుడు ₹1 కూడా అప్పు చేయకుండా ఉన్న బడ్జెట్ ని ప్లాన్డ్ గా చేసుకొని, ఒక మంచి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టుకొని ఎట్లా చేద్దాం, మనం ప్రొడక్షన్ ఎట్లా ఇంక్రీజ్ చేద్దాం, ఎక్స్పోర్ట్స్ ఎలా పెంచుదాం, ఇంపోర్ట్స్ ఎలా తగ్గిద్దాం, ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచుదాం, మైక్రో ఫైనాన్సింగ్, మైక్రో పరిశ్రమలు, ఎంటర్ప్రిన్యూర్షిప్ ఎలా డెవలప్ చేద్దాం అని వాటికి పునాదులు వేసుకొని ఒక 10 years ప్రణాళిక వేసుకొని దాంట్లో అందరికీ ఈక్వల్ గా నీకు ఎంటర్ప్రిన్యూర్షిప్, ఈక్వల్ గా నీకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిన రోజున ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయితే మనకు డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే మనకి అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రాసెస్. పొద్దున్న లేకపోతే అప్పులు చేసుకోవచ్చు. మేము ఈ పథకం ఫ్రీగా ఇచ్చాం, ఆ పథకం ఫ్రీగా ఇచ్చాం, ఇది ఇచ్చాం, ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీగా టికెట్లు ఇచ్చాం. ఏంది ఇది? వాళ్ళు ఇప్పుడు పథకాలు తెచ్చి పనులు చేస్తానంటారు, అప్పులు తెచ్చి పనులు చేస్తారు. అది ఎందుకు? దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చేదేమో పావలా వంతు ఉంటది,
మిగతా 30 వంతు ఏమో ఆ వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలకి, ఆ కాంట్రాక్టర్లకి, ఆ బిజినెస్ మ్యాన్లకి రివర్స్ లో మళ్ళీ ఆ డబ్బంతా వెళ్ళి వీళ్ళ ఖజానాకి వెళ్తుంది. అవును. మరి అది అది గ్రహించిన మనం ఏం చేయాలి ఈ రోజున? పావలా పని ఉం? పావలా పని 10 రూపాయలకి ఇస్తారు కాంట్రాక్ట్. ఈ ఉం. 10 రూపాయలు డబ్బులు కాదు, పావలాతో పని చేస్తారు. ఆ, అంతే కదా. మరి అప్పుడు పావలాతో మరి పని అప్పుడు చేస్తారు. ఉం. సో ఇప్పుడు మనకు తెలుసు పావలా మనకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటారు? అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటారు? మళ్ళీ వాళ్ళే, ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక దొంగ గురించి ఇంకో దొంగ తెలుస్తుంది కదా. మళ్ళీ అధికారం దిగిపోగానే మళ్ళీ వాళ్ళు ఇవే కామెంట్స్ చేస్తారు. అవునా? వాడికిచ్చావు, మీ ఓడికి ఇచ్చావు, మీ ఓడికి, మీ బినామీకి, ఆ కంపెనీకి డబ్బులు ఇచ్చావు, మీ తమ్ముడికి ఈ కంపెనీ ఇచ్చావు అని మళ్ళీ వీళ్ళే విమర్శలు చేస్తారు. మరి మీరు అధికారంలో మీరు కూడా అదే చేశారు కదా. మీరు చేసిన ఎవరైనా కానీ అధికారానికి వచ్చినాక చేసే పని ఏంటి? అదే కదా. వాళ్ళ బినామీలకో, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కో, లేదంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకో కాంట్రాక్ట్లు ఇప్పించడం, కంపెనీలు పెట్టేయడం, షెల్ కంపెనీలు పెట్టేయడం, ఆ? వాటి ద్వారా డబ్బులంతా వెనకేసుకోవడం, ఇదే జరుగుతుంది ప్రాసెస్. సూట్ కేసు కంపెనీలు, సెల్ కంపెనీలు. నిన్న సో నిన్న మొన్న ఈ ఈ చైన్ నిన్న మొన్న నిన్న మొన్న కొంతకాలానికి ఏమైందంటే ఏమైందంటే ఈ కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ ఆల్రెడీ అమెరికా, ఇంగ్లాండ్, బ్రిటన్ ఇలాంటి కంట్రీస్లలో సెటిల్ అయిపోయారు. అందరూ ఇంటికి ఒకటి సెటిల్ అయిపోయారు. వీళ్ళకి ఇక్కడ ఈ దేశం మొత్తం అప్పులు కుప్ప చేసి, దీన్ని చెత్త కుప్ప చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ ఛాన్స్ లేదు. ఏడే బతకాల, చచ్చినా బతికిన ఏడే బతకాల. ఈ ఆస్తులు, ఈ వనరులు ఇవన్నీ కాపాడుకోవాలి. వాళ్ళు కాపాడుకొని వాళ్ళ అధికారాన్ని తెచ్చుకొని వాళ్ళ నాయకుని నిలబెట్టుకొని ఈ సంపదని దోసుకోపోకుండా, అన్యాయం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉంది. అంతేగాని చంద్రబాబు అన్న వచ్చిండు, మాకు డబ్బులు వేసిండు, మాకు ఫ్రీగా ఇచ్చిండు, ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు, ఫ్రీగా పింఛన్ 1000 రూపాయలు పెంచితే ఇంకా వాడు ఆగలేడు. ఇక వాడి చేయి కోసి ఏమన్నా చేయి కోస్తాడు. ఇక పింఛన్ 5000 రూపాయలు పెంచితే ఆ పింఛన్ 1000 రూపాయలు పెంచడం కోసం ఎక్కడ ఎన్ని బొక్కలు పెట్టిండు అన్నది వీడికి తెలియదు కదా. కరెంట్ ఛార్జీల మీద 15,000 కోట్ల భారం వేసింది. ఆ కరెంట్ ఛార్జీలు ఎట్లా? అప్పుడు నీకు ఎసెన్షియల్ గా ఉన్నవి వాళ్ళు నీ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా లాగుతారు అనే సంగతి నీకు అసలు అవగాహనే లేదు. నీకు కరెంట్ పీక్ టైంలో నీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం మంచి మే నెలలో నీకు కరెంటు బిల్లు వస్తుంది. నీకు ₹1 యాడ్ చేస్తే 6 కోట్ల మంది జనాభాలో, 4 కోట్ల మంది 5 కోట్ల మంది జనాభాలో ₹1 యాడ్ చేస్తే నీకు 4 కోట్లు వస్తున్నాయి నీకు ఇంటికి. అంతేగా? మరి నీకు తెలియదు ఆ సంగతి. వాడు ఎట్లా నీ దగ్గర నుంచి డబ్బు రాగాలో లాగుతాడు. నీకు అంత మైక్రోగా నీకు తెలియనప్పుడు నువ్వు వేరే వాడికి నీకు అధికారం చేతిలో పెట్టి నువ్వు ఎంతకాలం అడుక్కుంటావు? నువ్వు ఎంతకాలం అడుక్కున్నా నీకు ప్రయోజనం లేదు. అక్కడ దయతెలిచి ఒక గొప్ప నాయకుడు పుట్టి, అగ్రవర్ణాల్లో కూడా ఒక మహా ఏమంటారు మంచితనం ఉన్న వ్యక్తి పుట్టి, నా జీవితం ఈ దేశానికి అంకితం అని చెప్పేసి ఉన్న సంపద అంతా ప్రజలకి సేవ చేసి ఎవడో ఒకడు పుడతాడు. ఆ ఒక్కడు పుడితే ఏమైనా మారుతుంది? ఆ ఒక్కడి కోసం చూసుకుంటే కూర్చుంటావు? అది కాదు కదా నువ్వు చేయాల్సింది. చదువుకున్నాడు నువ్వేంటంటే ఫస్ట్ చేయాల్సింది మనం ఎస్సీ ఎస్టీ బీసీలకి సమస్యల్ని విడివిడిగా చూడొద్దు. అది బీసీ సమస్య, నా సమస్య కాదు, వాళ్ళు మాట్లాడతారు. అది ఎస్టీ సమస్య, నా సమస్య కాదు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది ఎస్సీ సమస్య, నా సమస్య కాదు, వాళ్ళు మాట్లాడుకుంటారు. అది కాదు. ఈ ముగ్గురికి ఏ ప్రాబ్లం వచ్చినా ముగ్గురు కలిసికట్టుగా ఎప్పుడైతే దిగుతారో రంగంలోకి, అప్పుడు అన్నీ వస్తాయి, సెట్ అయిపోతాయి. అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. లేట్ అయినా కష్టమైనా అదే ఫైనల్. అప్పుడు ఈ అడుక్కునే స్వభావం తగ్గుతుంది. నువ్వు అడగకపోయినా నీకు వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తారు. అంతే కదా. మొత్తం బలం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా, బలవంతం ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు ఇవ్వాల్సిందే కదా. ఆప్షన్ లేదు కదా వాళ్ళకి. అది. సో ఆ రకంగా మనం ఈ డిస్కషన్స్ అనేది జరగాలి. ఓకే, మళ్ళీ రేపు ఇంకొక టాపిక్ మీద మనం మాట్లాడవచ్చు.